హలో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ హౌస్ అయితే మాకు తెలిసిన వాళ్ళదే. అదైతే సేల్‌కైతే వచ్చిందండి. అంటే వాళ్ళు అయితే సేల్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఈరోజు ఈ వీడియో తీసేటప్పటికేంటంటే ఇంకుడు గుంతలుంటాయి కదా! అవైతే వేస్ట్ వాటర్ వెళ్ళడానికి గవర్నమెంట్ వాళ్ళైతే వచ్చి ఇప్పుడే తవ్వారన్నమాట. సో, ఇక్కడైతే ఇంకా రోడ్లు అలాగే డ్రైనేజ్ అనేది ఇంకా శాంక్షన్ అవ్వలేదండి. త్వరలో అవుతాయి. అలాగే ఈ కొలాయిలు అంటారు కదా! వీధి కొలాయిలు అవైతే ఇంటింటికి కూడా కనెక్షన్ అయితే ఉందండి. ఇక పైప్స్ అయితే మనకి పెట్టున్నారు. అలాగే మా ఇంటికి కూడా సేమ్ అంతేనండి. మేము కూడా ఇంకుడు గుంతలే పెట్టించుకున్నాము. తరువాత ఒక్కోటి ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయండి. అంటే ఈ మధ్య కాలంలోనే 1-2 ఇయర్‌లోనే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారండి ఈ కాలనీలో. మేము కూడా ఉంటుంది ఈ కాలనీలోనే ఉంటున్నాము. హౌసెస్ అయితే మాత్రం చాలా బావుంటాయండి. మొత్తం వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. ఇది కిచెన్ అండి. ఎంట్రన్స్ లోనే మనకి కిచెన్ అనేది ఇచ్చుకున్నారు. ఇక్కడ గుమ్మం నుంచి ఇది 2 తీశారు కదండి. ఇది గుమ్మం ఇక్కడ ఇచ్చుకున్నారు ఫ్రంట్. ఇది పక్కన వచ్చేసి మనకి షాప్ లాగా కట్ చేయించుకున్నారా? షాప్ కోసమేనండి. అంటే వీళ్ళు షాప్ కోసం కూడాను ఇది ఇలా సపరేట్‌గా పెట్టుకున్నారు. అంటే షాపు హౌస్ లాగా చేసుకున్నారన్నమాట. కానీ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్ అయ్యి వాళ్ళేంటంటే అర్జెంట్‌గా సేల్ చేద్దాం అని అనుకుంటున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు తీసుకోవచ్చు. ఇది ఫ్యూచర్‌లో కూడా మంచి వాతావరణంలో మంచిగా అయితే మాత్రం ఉంటాయి ఈ హౌసెస్ అనేవి. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ అండి. మీకు అటునుంచి అయితే చూపించాను కదా! అదైతే మాత్రం ఫ్రంట్ నుంచి ఇదొక పెద్ద గేట్ వస్తుందండి. ఇక్కడ మామూలుగా వీళ్ళు చెప్పాను కదా షాప్ కోసం అని చెప్పేసి ఇలా తర్బాలా వేసుకున్నారు. మామూలుగా అయితే షట్టర్ వేద్దాం అనుకున్నారు అనమాట. ఇంకా సేల్ పెట్టేస్తామని చెప్పేసి ఇంకా ఇలా అయితే మామూలుగా ఉంచేశారు. అయితే ముందు ముఖద్వారం నుంచి అయితే ఫ్రంట్ ఇలాగా షాప్కి ఇలా కట్ చేసుకున్నారు కదా! ఇదైతే ఇలా ఉంది. ఇంకా ఇక్కడైతే స్పేస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఎంట్రన్స్లో ఒక పక్కకే చూపించేసాను. అంటే ఏదైతే షాప్ కోసం వీళ్ళు కట్ చేసుకొని ప్లేస్ తీసుకొని ఇలాగ సెల్ఫ్స్ లాగా ఇచ్చుకొని ఉంచుకున్నారో ఆ రూమ్ అయితే మీకు ఎంట్రన్స్లో ఒక పార్ట్ అయితే చూపించేసాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇలా పక్కకు వస్తే కనుక ఇలాగ ఇది ఎంట్రన్స్ మెయిన్ డోరు. ఇది కిచెన్ అండి. ఎంట్రన్స్లోనే కిచెన్ అయితే కట్ చేయించుకున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఇటువైపే వాళ్ళకి కిచెన్ అయితే వచ్చిందన్నమాట. కిచెన్ అయితే ఇలా ఉంటుంది. మనకి వుడ్ వర్క్ కూడా మీరు ఎవరు కూడా చేయించుకోక్కర్లేదు. వుడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళు కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అన్నిట్లో కూడా వీళ్ళు వుడ్ వర్క్ కూడా వుడ్ సెల్ఫ్స్ లాగా కబోర్డ్ లాగా చేయించేసుకున్నారు. వుడ్ కబర్డ్స్ చేయించుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కిచెన్. హౌస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా ఇక్కడున్న లొకాలిటీలో ఏంటంటే ఈ ఏరియా మొత్తం కూడా మేముంటుంది ఇక్కడే. సో అందుకని చెప్పేసి మీకు ఇది వీడియో అయితే షూట్ చేసి చూపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ అంతవరకు చాలా వరకు వర్క్ అయితే చేయించుకున్నారు. మీరు ఒకవేళ ఇగోండి ఇక్కడ నేను లైట్ ఆన్ చేసి ఇక్కడ డోర్ వేసి ఫుల్గా చూపిస్తున్నాను చూడండి. మీరు ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటాము అనుకుంటే కనుక నా కాంటాక్ట్ నెంబర్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ముందు నాతో మాట్లాడచ్చు. తర్వాత నేను వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవుతాను. తర్వాత మీరు మాట్లాడచ్చు. మీకు ఇంకా కూడాను తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆల్మోస్ట్ ఇంకా వుడ్ వర్క్ అంతా
కూడా అయిపోయింది, పెయింటింగ్స్ కూడా అయిపోయి. మీకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే పుట్టిలు పెట్టించేసుకుంటే అదొక్కటి తప్ప ఇంకా ఆల్మోస్ట్ సీలింగ్ అండ్ పుట్టీలు ఇవి వేయించుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ హౌస్కి మోటార్ అయితే లేదండి, అంటే బోరింగ్ అయితే లేదు. వీధి కొలాయిలు అయితే మాత్రం ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం పుట్టి అండ్ సీలింగ్ అలాగే బోరు అంటే మోటార్ కూడా మీరు వేసుకుంటే సరిపోతుంది. మీకు బడ్జెట్ ఎంత అనేది నేను ఇందులో మెన్షన్ చేయను, ఎందుకంటే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే పూర్తి వివరాలు అయితే మాత్రం వాళ్ళు చెప్తారు. ముందైతే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి, తర్వాత నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేలాగా చెప్తాను. తర్వాత మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అమౌంట్ అనేది. ఈ ఫేసింగ్లో మళ్ళీ డోర్ ఇచ్చుకున్నారు వీళ్ళు. ఇదంతా హాల్ అండి. కిచెన్ నుంచి ఇలా వస్తే కనుక క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి. కిచెన్ నుంచి ఇలా వస్తే కనుక పక్కనైతే ఈ గోడ, తర్వాత ఇక్కడ విండో ఇచ్చుకున్నారు. తర్వాత పక్కనే డోర్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి, అంటే సేఫ్టీ కోసం వీళ్ళు ఇలాగ తర్బాలకు కూడా బ్యాగ్స్, అంటే మీరు ఒకవేళ ఇది ఇలాగ ఇష్టం లేదనుకుంటే డ్రిల్స్లకు కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు డ్రిల్స్లకు కూడా ఇక్కడ మనం సేఫ్టీ కోసం పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ సేఫ్టీ అయితే ఇక్కడ ఏం పర్వాలేదులేండి. కాలనీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి సందు, ఇదంతా కూడా సందు ఏరియా మొత్తం కూడా మీరు చూడొచ్చు. కొంచెం పైన ఉంటుంది ఈ ఏరియా అంతాను. ఇక్కడే మేము ముందుకుంటున్నాము, మేము కూడాను. ఇంకెక్కడ వస్తే బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడు ఇలా బ్యాక్ సైడ్ గుమ్మం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్, అండ్ ఇక్కడ బాత్రూమ్, సపరేట్ బాత్రూమ్. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ద్వారం అండి ఇది. ఇక్కడ ఒకటి అయితే డోర్ అయితే ఉంది. మీకు పక్క సందు నుంచి ఒక డోర్ తీసాను కదా, ఇక్కడ నుంచి ఒక డోరు. అలాగే మనం ఇలా స్ట్రైట్గా చూసినట్టయితే కిచెన్లో నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండ్ అక్కడ ఒక డోర్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదైతే దేవుడి గదికి అయితే సింపుల్గా వీళ్ళు డోర్స్ అయితే ఇలాగ కబోర్డ్ లాగా అయితే చేసుకున్నారు. నేను పూర్తిగా చూపించట్లేదు దేవుడి గది, ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు, కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చక్కగా నీట్గా ఇలాగా కబోర్డ్ అయితే వుడ్తో కబోర్డ్ అయితే ఇచ్చుకున్నారు. ఇది దేవుడి రూమ్కి ఇలాగా సింపుల్గా వుడ్తోనైతే ఇలా వుడ్ డోర్స్ పెట్టించేసి సెల్ఫ్ ఇచ్చుకున్నారు దేవుడి గదికి. ఇక్కడ వస్తే సందులు మనకి మీకు చూపించాను కదా ఆ గ్యాప్లో అన్నమాట. ఇది ఒక డోరు ఇక్కడి నుంచి. తర్వాత ఇదంతా కూడా చూపించేస్తాను కదా. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఏదైతే వీళ్ళు షాప్ కోసమని ఈ రూమ్ అయితే కట్ చేయించుకున్నారో అది కూడా మీకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూపిస్తాను కదా. అలాగే ఇక్కడ డ్రిల్స్తోనైతే ఇక్కడ మనకి గేట్ కూడా ఇచ్చుకున్నారు. తర్వాత వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ ఏదైతే ఇక్కడ షాప్కి కట్ చేసుకున్నారో ఈ రూమ్కి అండ్ బెడ్రూమ్కి సెంటర్లో, అంటే యాక్చువల్గా అయితే మామూలుగా అయితే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇంకో బెడ్రూమ్ కట్ చేసుకోలేదు, సింగిల్ బెడ్రూమేనండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్కి బదులు ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ వీళ్ళు ఏంటంటే షాప్ కోసం మిగతా రూమ్ అనేది కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే రూమ్ ఇచ్చుకోవడం వల్ల
మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చింది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే చిన్న షాప్లో పెట్టుకొని ఇంట్లో ఉండే అన్నీ చూసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ మాట ఈ హౌస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. అలాగే ఏదైతే మనం వేస్ట్ సామాన్లు పెడతామో అటుకు అంటాం కదా, అది పైన అయితే మాత్రం ఇలాగ చక్కగా దీనికి కూడా కబోర్డు చేయించేస్తారు. వుడ్ కబోర్డు, వుడ్ డోర్స్తోనైతే ఇలాగా చేయించేశారు. తర్వాత ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపించాలండి. అది వెస్టర్న్. అలాగే నేను ఫస్ట్ చూపించింది ఇండియన్ బాత్రూము, ఇండియన్ బేషన్ వస్తుంది కదా అది. అలాగే ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్కి మనకి వెస్టర్న్ బాత్రూమ్ అయితే వచ్చింది. తరువాత వచ్చేసి ఇంకెక్కడ మనకి బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూము. ఇలా డైరెక్ట్గా మనం ఈ షాప్లో నుంచి, అంటే ఇక్కడ ఏదైతే సెల్ఫ్లు ఇచ్చి రూమ్ కట్టుకున్నారో ఈ రూమ్లో నుంచి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇలా అలాగే ఇక్కడ ఒక డోర్ ఇచ్చుకున్నారు, గుమ్మం కూడాను. ఇలా ఇలా ఎంటర్ అయితే కనుక ఇక్కడ చక్కగా బెడ్రూమ్ అయితే సింగిల్ బెడ్రూము. అలాగే ఇదంతా కూడాను వుడ్ డోర్స్తోని కబోర్డ్స్, అలాగే సెల్ఫ్స్ కానీ అన్నీ కూడా ఇచ్చుకున్నారన్నమాట. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్, ఇక్కడ ఒక విండో వచ్చింది బెడ్రూమ్లో. ఇదండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే, చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే వీళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే చాలా వరకు స్థలాలు కానీ హౌసెస్ కానీ దొరకడం, రీజనబుల్ ప్రైజ్లో దొరకడం చాలా కష్టమైపోతుంది. ఇది కూడా ఏంటంటే కొంచెం విలేజ్ టైప్ వస్తుంది అంటే వైఎస్ఆర్ కాలనీ, ఎస్ఆర్పురం అంటారు కదండి, దూపాలం, ఇవన్నీ కూడా ఈ ఏరియాల పక్కన ఉన్నదండి. ఇది వైఎస్ఆర్ కాలనీలో ఉన్న హౌసు. అంటే వైఎస్ఆర్ కాలనీలో ఈ మధ్యకాలంలో ఇచ్చారు కదండి హౌసెస్, అంటే స్థలాలు ఇచ్చిన వాళ్ళకి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి హౌస్. వీళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వీళ్ళైతే సేల్ పెట్టారన్నమాట. మామూలుగా అయితే వీళ్ళు ఫస్ట్ అనుకోలేదు, ఇలాగ షాప్ ఇచ్చుకొని హౌస్లా కట్టుకున్నారు. అంటే షాప్ చూసుకుంటూ హౌస్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కానీ అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం పిల్లల ఎడ్యుకేషన్, అలాగే ఇంట్లో పరిస్థితులు బట్టి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అయ్యి సేల్ పెడదామని చూస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ నేను చెప్తుంది ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. అలాగే దీనికి ఈ హౌస్కి బోరింగ్ అయితే లేదు, మోటార్ అయితే లేదు. మీరు అదొకటి వేయించుకోవాలి. కావాలి అనుకుంటే మీరు సీలింగ్ వేయించుకొని పుట్టి పెట్టించుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగే ఉంచేయచ్చు. ఆల్మోస్ట్ కబోర్డ్లు, వుడ్ వర్క్ అంతా కూడా మీకు చూపించినట్టుగా కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ, అలాగే ఏంటంటే మనకి దేవుడు పూజ రూమ్కి కూడాను వీళ్ళు కబోర్డ్ డోర్స్ అయితే ఇచ్చుకున్నారు. హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంటుంది కూడాను. మీరు ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవడానికి చెప్పండి, పర్వాలేదు. కింద నుంచి వాటర్ పైకి వెళ్ళడానికి అయితే ట్యాంక్ పెట్టించారండి, వాటర్ ట్యాంక్ పెట్టించారు కదా పైకి వెళ్ళి. అలాగే మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. కింద వాటర్ ఏదైతే మనకి వీధి కొలాయిలు అంటారు కదా, ఆ ట్యాప్ వాటర్ మనకి పైకి వెళ్ళడానికి అయితే వీళ్ళు ట్యాంక్ కూడా పెట్టించారు. జస్ట్ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మామూలుగా బోర్ వేయించుకుంటే ఇంకా ట్యాంక్ కూడా మీరేం పెట్టించుకోకర్లేదు, ఆల్రెడీ ట్యాంక్ కూడా ఉంది. ఇదిగోండి ట్యాంక్ కూడా మనకి వీళ్ళు పైన పెట్టించారు. ఇంకా పైప్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ మీరు ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు జస్ట్ బోర్ అవుట్ వేయించుకుంటే సరిపోద్ది, అంత పెద్ద పనేం కాదు. లేదు అనుకుంటే కనుక మీరు ఒకవేళ గెస్ట్ రూమ్ లాగా యూస్ చేసుకుందాం ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే పిల్లలకు లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి కొనేసి అలా ఉంచేద్దాం అనుకున్న వాళ్ళైతే ట్యాప్ వాటర్ ఇలా పైకి పట్టించుకున్నా సరిపోతుంది అన్నమాట. లేదు మేము ఇక్కడే ఉంటాము అనేసి పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం,
ఏరియా మొత్తం కూడాను చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మేము ఉండేది కూడా ఇక్కడే. నేను ఎక్కడనేది మాత్రం నేను చెప్పను, ఎందుకంటే నేను యూట్యూబర్ని కాబట్టి నేను చెప్పను. ఎప్పుడైనా మనకి చెప్పాల్సినప్పుడు నేనైతే చెప్తాను నేను ఎక్కడ ఉంటాను ఏంటనేది. నా హౌస్ కూడా నేను త్వరలో వీడియో అయితే చేసి పెడతాను. ప్రజెంట్ అయితే నేను చేయను, కానీ మేము ఉండేది ఇక్కడే కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరి గొడవ ఉండదు. మీరు అంటే నా దగ్గర అయితే అమౌంట్ లేదు, ఉంటే కనుక నేనే తీసేసుకుంటానేమో ఈ హౌస్. అంత బాగుంటుంది అన్నమాట. అంటే షాప్ పెట్టుకొని ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ హౌస్. మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదండి, అలాగే ఇక్కడ రేకుల్లాగా కూడా ఇచ్చుకున్నారు. ఎవరైనా స్టూడెంట్స్ లాగా అంటే పిల్లలు ఉంటారు కదా, జిమ్ లాగా చేసుకోవాలి అనుకున్నా, లేదు అనుకుంటే సాయంకాలం పూట చిన్న చిన్న పార్టీ లాంటివి చేసుకుందాం అనుకున్నా, లేదు అది కూడా కాదు అనుకుంటే ఏవైనా వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే కనుక వేసేసి ఇక్కడ ఈ రేకులు ఎలాగో కంఫర్ట్గా వేసేసుకున్నారు కాబట్టి ఫ్రంట్ చిన్న జాలీలాగా దించేసుకొని డోర్ లాగా, అంటే మామూలుగా ప్లాస్టిక్ డోర్స్ ఉంటాయి కానీ అవి కానీ, లేదంటే తర్బాలు ఉంటాయి కదండి, అవి కానీ వేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఈ రేకు సెడ్లు కూడా వేసేసి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ పక్కన చూస్తే మీకు ట్యాంక్ అండి, ఇదంతా కూడా ఇంకా పై వరకే మీకు, అంటే ఈ ఏరియాలో పైన ఉంటుందండి ఇది. మీరు ఒకసారి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళే దగ్గరుండి మీకు హౌస్ మొత్తం కూడా చూపించి అమౌంట్ కూడా మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఎంత ఏటనేది నేను చెప్పను, వాళ్ళతోనే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ముందు నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చక్కగా దానికి కాంటాక్ట్ అయ్యి మీరు ఇది విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం కూడాను. ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నారు? చెప్పండి. డబ్బులు ఇబ్బంది అయ్యి అనుకుంటున్నాండి, మనీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వల్ల అమ్ముదాం అనుకుంటున్నారు, లేకపోతే ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి. అదండి వాళ్ళు ఆవిడ కూడా చెప్తున్నారు కదా, విన్నారు కదా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అమ్ముదాం అనుకోలేదు. మేమైతే అమ్ముదాం అనుకోలేదు, ఇంట్రెస్ట్గా ఇక్కడే ఉండిపోదామని కట్టుకున్నాము. కాకపోతే ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల పెట్టాల్సి వచ్చిందండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర అంటే మేము ఈ మధ్యకాలంలోనే హౌస్ అదండి. మీరు ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే కనుక తీసుకొచ్చు. చుట్టుపక్కల కూడా వెంచర్స్ అయితే ఇక్కడ వెంచర్స్కి దగ్గరలో పొల్యూషన్కి దూరంగా అలాగే పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉందండి హౌస్. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయొచ్చు. చేసి మీకు నచ్చితే కనుక మీరు వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళతోనే మీరు అమౌంట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని గజాలండి ఇది? 72 గజాలు. ఆల్మోస్ట్ ఇక్కడ కాలనీలో ఉన్న 72 అండి మొత్తం. ఇక్కడున్న హౌసెస్ అన్నీ ఈ కాలనీలో ఉన్న అంటే మాది కూడా 72 మొత్తం అందరు హౌసెస్ కూడా 72 గజాలే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. చాలా 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 రీజనబుల్ ప్రైజెస్లోనే వాళ్ళు ఇస్తారు. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడున్న ప్రైజెస్తో పోల్చుకుంటే కనుక చాలా రీజనబుల్గా ఇస్తారండి వాళ్ళు. మీరు వాళ్ళతోనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ముందు నా నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు నాతో మాట్లాడచ్చు. మీరు వస్తాము, ఇక్కడ విజిట్ చేస్తాము, మాట్లాడతాము అనుకుంటే కనుక వాళ్ళకి నేను మీకు తీసుకెళ్ళి చూపించడం అయితే జరుగుతుంది.